హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సౌత్ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్ క్రిస్ మోరిస్ తన అత్యుత్తమ ఆల్ టైమ్ T20 11ను ప్రకటించాడు. ఈ జట్టులో భారత్ నుంచి 5 ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ నుంచి ఒక్క ఆటగాడిని కూడా మోరిస్ ఎంపిక చేయలేదు. వెస్టిండీస్ నుంచి 3 ఆటగాళ్లను తీసుకున్న మోరిస్ శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాల నుంచి ఒక్కో ఆటగాడిని ఎంపిక చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తన ఆల్ టైమ్ T20 11కు ఓపెనర్గా ఎంపిక చేసిన క్రిస్ మోరిస్ తాను ఎదుర్కొన్న బ్యాటర్లలో హిట్మెన్ టఫెస్ట్ బ్యాటర్ అని చెప్పుకొచ్చాడు. ఇక అతనికి తోడుగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను ఎంపిక చేశాడు. 3వ స్థానంలో T20 స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తీసుకున్న మోరిస్ 4వ స్థానంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేశాడు. అనుభవం కలిగిన ఆటగాళ్లకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం దక్కాలనే ఇద్దరిని 3-4 స్థానాల్లో ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ కీరెన్ పొలార్డ్ను 5వ స్థానంలో తీసుకున్న మోరిస్ టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్గా 6వ స్థానంలో ఎంపిక చేశాడు. అతన్నే తన అత్యుత్తమ జట్టుకు సారథిగా ప్రకటించాడు. 7వ స్థానంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కూడా ఎంచుకున్నట్లు మోరిస్ తెలిపారు. బుమ్రా సారథ్యంలో లసిల్ మాలింగా, బ్రేట్ లేలాతో కూడి ఫేస్ విభాగాన్ని ఎంచుకున్నాడు. సునీల్ నారాయణ్ను ఏకైక స్పిన్నర్గా ఎంపిక చేశాడు. ఈ అత్యుత్తమ జట్లలో ఈ తరం ఆటగాళ్లలో కీలకమైన సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్ మోరిస్ ఆల్ టైమ్ T20 11 రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, పోలార్డ్, ధోని, పాండ్యా, సునీల్ నారాయణ్, బుమ్రా, లసిత్ మాలింగా, బ్రేట్లీ. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.